హాయ్ అండి. ఈరోజు నేను చింత చిగురు పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింత చిగురు, వేరుశనగ పప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, పచ్చిఉల్లిపాయ, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ పప్పు వేసుకుని దోరగా వేపుకోవాలి. వేరుశనగ పప్పు వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకుని నువ్వులు కూడా వేసుకుని దోరగా వేపుకోవాలి. ఏట్లకే వేపుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే నువ్వులు కూడా వేగిపోయి పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, వేరుశనగ పప్పు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఈ లోపల చింతచిగురు కూడా ఒక్క నిమిషం అలా స్టవ్ మీద లైట్గా వేగితే సరిపోతుంది. చింతచిగురు కూడా వేపుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేగితే సరిపోతుంది. చింతచిగురు కూడా వేగిపోయింది. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిక్సీ పెట్టుకున్న దాంట్లో కొంచెం నువ్వులు, వేపుకున్న నువ్వులు, ఇప్పుడు చింత చిగురు కూడా వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని నెక్స్ట్ లాస్ట్ ఉల్లిపాయ వేసుకుని కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టుకుని వెంటనే తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పచ్చడి రెడీ. పోపుకి ప్యానం పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత ఈ చింత చిగురు పచ్చడి అందులో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పచ్చడి రెడీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయ మట్టుకి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి ఉల్లిపాయ. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పచ్చడి రెడీ ఫ్రెండ్స్. బాయ్.